సంఖ్యాకాండము 19వ అధ్యాయము. ఏ నరశవమునైననో ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడైయుండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసికొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇజ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు తన గుడారములో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది: ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తునూ 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుష్యుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడైయుండును. అపవిత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన హోమభస్మములోనిది కొంచెము తీసుకునవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుష్యుల మీదను ఎముకనే కాని, నరకబడిన వానినే కాని, శవమునే కాని, సమాధినే కాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహారార్థ జలము వానిమీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. అపవిత్రుడు ముట్టునది యావత్తునూ అపవిత్రము. దాని ముట్టు మనుష్యులందరూ సాయంకాలము వరకు అపవిత్రులైయుందురు.